హలో ఫ్రెండ్స్, భారత్ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. సముద్రం లోతుల్లో దాగిన రహస్య ఆయుధం శత్రువులకు కనిపించకుండా వారి నౌకలను, నగరాలను క్షణాల్లో లక్ష్యంగా చేస్తుంది. అది ఏమిటో తెలుసా? భారత నౌకాదళ శక్తిని రెట్టింపు చేసే 70,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్ట్ 75I సబ్మరైన్ డీల్. ఇది ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 6 అత్యాధునిక సబ్మెరైన్లు భారత నౌకాదళంలో చేరబోతున్నాయి. భారత నౌకాదళ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల కదలికలపై మనం సముద్రంలో బలమైన జవాబు ఇవ్వగలుగుతాం. ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ 75I చరిత్ర ఏమిటి, ఏ టెక్నాలజీతో ఈ సబ్మెరైన్లు వస్తున్నాయి, అన్నింటినీ వివరంగా చూడబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం. మన దేశానికి ఇండియన్ నేవీ కేవలం సముద్రంలో నౌకలు కాదు, దేశానికి అంతర్గత భద్రతకు హృదయం. 1990ల చివర్లో భారత ప్రభుత్వం ఒక దీర్ఘకాల ప్రణాళిక వేసింది, 30-year సబ్మెరీన్ ప్లాన్. దాని కింద ప్రాజెక్ట్ 75I వంటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ప్రాజెక్ట్ 75 కింద మనకు ఫ్రాన్స్ నుండి స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ వచ్చాయి. అవే ఇప్పుడు మనం కల్వరి క్లాస్ సబ్మెరైన్స్ అని పిలుస్తున్నవి. ఇవి చాలా ఆధునికమైనవే అయినా ఒక సమస్య ఉంది, అవి పూర్తిగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ సిస్టమ్ లేకుండా ఉన్నాయి. అంటే ఎక్కువసేపు నీటిలో దాగి ఉండలేవు. దీంతోనే కొత్త తరహా సబ్మెరైన్స్ అవసరం పెరిగింది. ఇక మన దేశానికి ప్రాజెక్ట్ 75I అవసరం వచ్చింది. దీని కింద కనీసం 6 కొత్త సబ్మెరైన్స్, అవి కూడా అత్యాధునిక AP సాంకేతికతతో రావాలి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయింది. మొదట 43,000 కోట్ల రూపాయల బడ్జెట్గా నిర్ణయించిన ఈ ప్రణాళిక ఇప్పుడది 70,000 కోట్ల రూపాయలు దాకా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, జర్మనీతో మొదలైన చర్చలు, ఇవి ఒక్కటే చెబుతున్నాయి, భారత నౌకాదళ భవిష్యత్తు ఇక కొత్త మార్గంలో సాగబోతోంది. భారత రక్షణ చరిత్రలో అతిపెద్ద సబ్మెరైన్ డీల్గా ప్రాజెక్ట్ 75I నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 70,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని కింద కనీసం 6 అత్యాధునిక సబ్మెరైన్స్ నిర్మించబడతాయి. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ సబ్మెరైన్స్ మేడ్ ఇన్ ఇండియా కానున్నాయి. జర్మనీ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వంటి ఇండియన్ షిప్ యార్డ్స్ లో ఈ సబ్మెరైన్స్ తయారవుతాయి. ఇది ఎందుకు పెద్ద విషయమో తెలుసా? ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, భారత సబ్మెరైన్ తయారీ పరిశ్రమకు పునాది. ఈ డీల్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తూ రాబోయే దశాబ్దాల్లో మనల్ని స్వయం సమృద్ధితో సబ్మెరైన్ తయారీ శక్తిగా మారుస్తుంది. ప్రాజెక్ట్ 75Iలో జర్మనీ నుంచి వచ్చే టైప్ 214 సబ్మెరైన్స్ గురించి చూద్దాం. ఈ సబ్మెరైన్స్ లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ సిస్టమ్ ఉంటుంది. అంటే 3 వారాల పాటు నీటిలో దాగి ఉండగలవు. సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ కు 2 నుంచి 3 రోజులే నీటిలో దాగి ఉండగలవు. ఈ స్టెల్త్ అడ్వాంటేజ్ మన నౌకాదళాన్ని అజేయం చేస్తుంది. ఇవి హెవీవెయిట్ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్, ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ తో శత్రు నౌకలు, తీర లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. టైప్ 214 బరువు 2,000 టన్నులు, 35 మంది క్రూ, 400 క్లాస్ మీటర్ల డెప్త్ లో పనిచేస్తాయి. టైప్ 218 SG వేరియంట్ ఇంకా ఆధునికం. సింగపూర్ ఇప్పటికే దీన్ని ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ మనకు వస్తే మన సబ్మెరైన్స్ చిన్న అణు సబ్మెరైన్ సామర్థ్యంతో మెరుస్తాయి. ఈ టెక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు AP టెక్నాలజీని ఒకసారి సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ ఈ టెక్నాలజీ ఉండటంతో సబ్మెరైన్ కి ఆక్సిజన్ కోసం పైకి రావాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకమైన ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వాడటం వలన 3 వారాల పాటు నీటిలో దాగి ఉండగలదు. దీనివల్ల స్టెల్త్, సర్వైవబిలిటీ, ఎక్కువ రోజుల ఎండ్యూరెన్స్ వస్తాయి. AP లేని సబ్మెరైన్స్ 2 రోజులకు ఒకసారి ఆక్సిజన్ కోసం పైకి రావాలి. అలా వస్తే శత్రు ఉపగ్రహాలు, సెన్సార్లు గుర్తించగలవు. కానీ APతో మన సబ్మెరైన్ దాగిన కత్తి లాంటిది, శత్రువుకు కనిపించకుండా దాడి చేస్తుంది. ప్రాజెక్ట్ 75I సబ్మెరైన్స్ యుద్ధరంగంలో ఎలాంటి శక్తిని చూపిస్తాయో చూద్దాం. ఇవి హెవీవెయిట్ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్, ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ తో శత్రు నౌకలు, తీర లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఈ సబ్మెరైన్స్ కేవలం సముద్ర రక్షణ కోసం కాదు, శత్రు తీరంలోని వ్యూహాత్మక లక్ష్యాలను కూడా టార్గెట్ చేయగలవు. ఈ మల్టీరోల్ సామర్థ్యం వీటిని అండర్ వాటర్ బీస్ట్ గా మారుస్తుంది. భారత నౌకాదళానికి అపూర్వమైన శక్తినిస్తుంది. మన ప్రధాన శత్రువు పాకిస్తాన్ ప్రస్తుతం అగోస్టా 90B సబ్మెరైన్స్ వాడుతోంది. వీటిలో కొన్ని AP టెక్నాలజీతో అప్గ్రేడ్ అయ్యాయి, కానీ ఇవి పాత డిజైన్, పరిమిత ఎండ్యూరెన్స్ తో ఉంటాయి.
పాకిస్తాన్ కొత్తగా చైనీస్ యూన్ క్లాస్ టైప్ 039A అండ్ 041 సబ్మెరైన్స్ ను ఆర్డర్ చేసింది. వీటిలో కూడా ఐపీ ఉంటుంది. దాదాపు 8 సబ్మెరైన్స్ వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో పాకిస్తాన్ నేవీలో చేరుతాయి. కానీ మన ప్రాజెక్ట్ 75I సబ్మెరైన్స్ సుపీరియర్ సెన్సర్ టెక్నాలజీ, బెటర్ వెపన్స్ ఇంటిగ్రేషన్ మరియు అడ్వాన్స్డ్ ఐపీ వలన పాకిస్తాన్ సబ్మెరైన్స్ కంటే కనీసం 10 నుంచి 15 ఏళ్ల ముందంజలో ఉంటాయి. అంటే అరేబియన్ సీలో మనకు స్పష్టమైన టెక్నాలజికల్ డామినెన్స్ ఉంటుంది. ఇప్పుడు మరింత పెద్ద సవాలు, చైనా దగ్గర దాదాపు 65+ యాక్టివ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. అవి సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషన్ లో పహారా కాస్తుంటాయి. మనకు పెద్ద సంఖ్యలో సబ్మెరైన్స్ లేకపోయినా అధునాతన స్టెల్త్, ఏఐపీ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వలన ఒక్క సబ్మెరైన్ కూడా శత్రువుకి మ్యాసివ్ థ్రెట్ అవుతుంది. చైనా శ్రీలంక, మాల్దీవ్స్, గ్వాదర్ పోర్టుల్లో ప్రెజెన్స్ పెంచుతోంది. ఇండియన్ ఓషన్ రీజియన్ ని బ్యాటిల్ ఫీల్డ్ గా మార్చాలని చూస్తోంది. కానీ ప్రాజెక్ట్ 75I సబ్మెరైన్స్ చైనా నేవీకి కాన్స్టెంట్ ఫియర్ ఫ్యాక్టర్ గా మారతాయి. ఇండియన్ ఓషన్ ప్రపంచ వాణిజ్యానికి లైఫ్ లైన్. 90% వాణిజ్యం, 70% ఎనర్జీ సప్లైస్, 60% ఆయిల్ షిప్మెంట్స్ ఈ సముద్రం ద్వారా సాగుతాయి. భారత్ ఈ సముద్ర మధ్యలో ఉండి ఆసియా ట్రేడ్, ఎనర్జీ సెక్యూరిటీని కంట్రోల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజెక్ట్ 75I సబ్మెరైన్స్ మన సముద్ర మార్గాలను సురక్షితం చేస్తూ శత్రు ప్రెజెన్స్ ను తగ్గిస్తాయి. ఈ సబ్మెరైన్స్ స్టెల్త్ షీల్డ్లా పనిచేసి భారత్ను మారిటైమ్ సూపర్ పవర్ గా నిలబెడతాయి. భారత ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది, రక్షణ రంగంలో ఇకపై విదేశాలపై ఆధారపడకూడదు. ఆత్మనిర్భర్ భారత్ విజన్ తో పెద్ద రిఫార్మ్స్ వచ్చాయి. సబ్మెరైన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హాల్, మజాగో డాక్, ఎల్టీ వంటి సంస్థలకు వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో మన సొంత ఇండిజినస్ సబ్మెరైన్స్ డిజైన్ చేయగలగడం సాధ్యమవుతుంది. ఈ డీల్ కేవలం 6 సబ్మెరైన్స్ తో ఆగదు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ను మనమే తయారు చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఒక స్టెల్త్ సబ్మెరైన్ నీటిలో ఎవరికీ కనిపించకుండా వెళ్తోంది అనుకోండి. అప్పుడు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ లాంచ్ చేస్తే ఇది శత్రువు షిప్స్ మాత్రమే కాకుండా కోస్టల్ సిటీస్, పోర్ట్స్, నేవల్ బేసెస్ మీద కూడా డెడ్లీ అక్యురేట్ స్ట్రైక్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ప్రాజెక్ట్ 75I సబ్మెరైన్స్ లో బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్స్ ఇంటిగ్రేషన్ గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అలా జరిగితే ఇవి కేవలం డిఫెన్సివ్ అసెట్స్ కాదు, ఒక ఆఫెన్సివ్ స్ట్రైక్ ఫోర్స్ అవుతాయి. ఇండియా ఇప్పటికే ప్రపంచానికి ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, రడార్స్, మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తోంది. భవిష్యత్తులో మన ఇండిజినస్ సబ్మెరైన్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ కొనాలనుకుంటున్నాయి. ప్రాజెక్ట్ 75I వలన మనకు వచ్చిన టెక్ బేస్ ఫ్యూచర్ లో ఒక పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీని సెట్ చేస్తుంది. అంటే ఇండియా కేవలం బయర్ నేషన్ కాకుండా సప్లయర్ నేషన్ గా ఎదుగుతుంది. ప్రాజెక్ట్ 75I కేవలం సబ్మెరైన్ ప్రాజెక్ట్ కాదు, ఇది భారత నౌకాదళానికి న్యూ ఏజ్ అండర్ వాటర్ స్ట్రైక్ పవర్, ఇండియన్ ఓషన్ లో స్ట్రాటజిక్ ఎడ్జ్, డిఫెన్స్ ఇండస్ట్రీకి సెల్ఫ్ రిలయన్స్, భవిష్యత్తుకు సెక్యూరిటీ గ్యారంటీ. ఈ సబ్మెరైన్స్ పాకిస్తాన్ కంటే 10 అడుగులు ముందు నిలబెడతాయి, చైనా ప్రెజెన్స్ ను చెక్మేట్ చేస్తాయి, భారత్ ను మారిటైమ్ సూపర్ పవర్ గా నిరూపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అండర్ వాటర్ రెవల్యూషన్ గురించి మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. జై హింద్.